వాతావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్లీన్ ఎనర్జీ కోసం డాక్యుమెంట్ అందిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా వర్క్ షాప్ ను బేగంపేట హరిత ప్లాజాలో నిర్వహించారు. రాష్ట్రంలో పంటల మార్పిడి జరిగిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రెస్ క్లబ్ వారు మన విద్యుత్ విషయంలో క్లీన్ ఎనర్జీ వైపు మనం ట్రాన్సిట్ కావాలి, కోల్ బేస్డ్ పవర్ నుంచి ఇతర ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్ కి గ్రాడ్యువల్ గా మారాలి అని చెప్పి ప్రెస్ క్లబ్ వారు ఈ యొక్క వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ వారిని, రవికాంత్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒకటి, మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకి, వ్యవసాయం, గృహాలకి, డొమెస్టిక్ సెక్టర్కి, పరిశ్రమలకి 24 గంటల కరెంటు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. కట్టుబడి ఉంటూ ఏ విధంగా కోల్ బేస్డ్ పవర్ ఏదైతే కొద్దిగా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో ఈ సమావేశం ఒక ఉద్దేశం. దాని నుంచి సోలార్ కి, విండ్ కి, స్మాల్ హైడ్రో పవర్ కి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కి మారుతూ క్లీన్ ఎనర్జీ వైపు పోయేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఉన్న నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము క్లీన్ ఎనర్జీకి ఆ దిశలో ప్రయాణం చేసేటట్టుగా చర్యలు తీసుకుంటామని, ఎన్వైరన్మెంట్ మరి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటర్ బాడీస్ మరి చెరువులు, కుంటలు, ఇవి వాటర్ బాడీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది.